అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖలో కేసు నమోదైంది. అతనితో పాటు మరో 16 మందిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర నేర ఆరోపణలు చేస్తూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి విశాఖకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని సాక్ష్యాలతో సహా బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు సమాచారం. దీంతో కథ మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్ పాత్ర విమర్శల పాలవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేశాడు అని ఓ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. చాలా కాలంగా పెళ్లికి అనేక అడ్డంకులు ఉన్నాయని చెబుతూ దాటవేయడంతో పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని బాధిత యువతి చెబుతున్నారు. ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. బిగ్ బాస్ ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి మాట్లాడుకుందాం రమ్మని సదరు బాధిత యువతిని హైదరాబాద్ పిలిచాడట. మాట్లాడే క్రమంలో సీన్లోకి రాహుల్ సిప్లిగంజ్ వచ్చాడు అని సమాచారం. బావమరిదిని కాపాడే క్రమంలో సిప్లిగంజ్ తన పట్ల అసభ్యంగా మాట్లాడారు అని, పరుష పదజాలంతో మాట్లాడుతూ హింసించారు అని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ రెడ్డిని వదిలేయాలి అని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు బాధిత యువతి ఫిర్యాదులో స్పష్టం చేసింది. రాహుల్ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ సహా 16 మంది తనను వేధింపులకు గురి చేశారు అని బాధితురాలు వాపోయినట్టు తెలుస్తుంది. డబ్బులు కూడా ఇస్తాము అని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలి అని తనపై ఒత్తిడి తెచ్చినట్టు ఆమె ఆరోపించారు. ముఖ్యంగా తన వ్యక్తిగత వీడియోలు, కాల్ రికార్డింగ్స్ తో బెదిరింపులకు పాల్పడ్డట్లు కంప్లైంట్లో రాశారు. మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు తన దగ్గరకు వచ్చి న్యాయం చేస్తామని చెప్పారు అని, ఆధారాలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు అని, ఇది తనకు తీవ్ర మానసిక క్షోభను కలిగించిందని బాధిత యువతి ఆరోపిస్తున్నారు. ఫేక్ మీడియా వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలి అని సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లు, వివరాలతో సహా ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులు సదరు బ్లాక్మెయిల్లకు కొమ్ము కాస్తున్నారు అని ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. బాధిత యువతి అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అందులోనూ సెలబ్రిటీ అయిన రాహుల్ సిప్లిగంజ్ పై కూడా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. కేసు నమోదయ్యి చాలా రోజులు గడుస్తున్నా వివరాలు బయటకు రాకుండా ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న కొంతమంది పెద్ద మనుషులు పోలీసులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఎట్టకేలకు ఈ కేసు వెలుగులోకి రావడంతో దీనిపై పోలీసుల విచారణ ఎలా ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.